ఇప్పుడు మనం ఐసిఐసిఐ ఐమొబైల్ పే యాప్లో మనము ఒక షెడ్యూల్ పేమెంట్ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ ఏ విధంగా చేయాలో మనం చూద్దాం. ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ కానీ ఐసిఐసిఐకి సంబంధించి ఇంకేదైనా అమెజాన్ పే కార్డ్ కానీ బిల్ జనరేట్ అయిన తర్వాత మనకు ఒక 15 days మనకు టైం ఇస్తారు. వాళ్ళు షెడ్యూల్ చేసుకుంటే మీరు మర్చిపోకుండా ఆ టైంకి బిల్ అనేది పే చేయొచ్చు అనమాట. ఐసిఐసిఐ బ్యాంక్ ఐమొబైల్ పే యాప్ మీకు ఖచ్చితంగా అందరికీ ఉంటుంది, ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి. సో ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ మీకు ఈ విధంగా ఉంటుంది. స్టార్టింగ్ మీకు సేవింగ్ ఖాతా, అకౌంట్ నెంబర్, బ్యాలెన్స్ ఇవన్నీ చూపిస్తూ ఉంటుంది. అండ్ మీరు రైట్కి ఇలాగా స్లైడ్ చేస్తే మీకు ఇక్కడ మీ కార్డ్స్ ఏవైనా, మీ క్రెడిట్ కార్డ్స్ ఏవైనా ఉంటే చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు బిల్ జనరేట్ అయిపోయినప్పుడు స్టేట్మెంట్ పైన మీరు ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తాను స్టేట్మెంట్ అనేది. నేను లాస్ట్ బిల్కి వెళ్తాను. ఇక ఉండే ఇక్కడ నాకు చూపిస్తూ ఉందన్నమాట ఎవరు లాస్ట్ బిల్ అని చెప్పేసి. సో 4000 అంతా ఉంది. అండ్ మినిమం డ్యూ వచ్చేసి 230 అని చూపిస్తూ ఉంది. లాస్ట్ డేట్ 31 నాకు డిసెంబరు. బట్ నేను ఒక 27, 28 ఆ డేట్స్లో నేను షెడ్యూల్ పేమెంట్ చేసుకుంటాను. సో ఆ టైంకి నేను కట్టకుంటే ఆటోమేటిక్గా నా అకౌంట్లో మనీ కట్ అయిపోయి పేమెంట్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు ఏ విధంగా చేయాలో మనం చూద్దాం. క్రెడిట్ కార్డ్ నెంబర్ అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ పే బిల్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు పే బిల్ పైన ట్యాప్ చేయగానే మీకు మీ అకౌంట్, మీ కార్డ్ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది. ఆ కింద మీరు ఎంత పేమెంట్ చేయాలో, అవుట్ స్టాండింగ్ ప్రస్తుతానికి ఎంత పెండింగ్ ఉందో చూపిస్తుంది. అండ్ ఎంత బిల్ జనరేట్ అయ్యింది. కరెంట్ అవుట్ స్టాండింగ్ అనేది ఇప్పటి వరకు మీరు యూజ్ చేసిన అమౌంట్, లాస్ట్ బిల్లింగ్ అనేది మీ బిల్ జనరేట్ అయ్యింది అనమాట. ఈ అమౌంట్ మీరు ఎంత పే చేయాల్సి ఉంటుంది. సో మినిమం డ్యూ అంటే మీరు 4K కట్టలేకపోతే మినిమం డ్యూ పే చేయొచ్చు. మ్యాక్సిమం మినిమం డ్యూ వద్దు. సో బిల్ అమౌంట్ పే చేయండి. బిల్ అమౌంట్ పైన ట్యాప్ చేస్తాను. సో మనం కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ సేవింగ్ ఖాతా అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. సో అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ మీకు ఇక్కడ మీ ఖాతా నెంబర్ చూపిస్తూ ఉంటుంది. కొంతమందికి 2 అకౌంట్లు ఉంటాయి, వాళ్ళకి 2 అకౌంట్లు చూపిస్తాయి. వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏ అకౌంట్ కటింగ్ అవ్వాలో. ఒకటే ఉంటే ఒకటే చూపిస్తుంది. సో వెన్ వుడ్ యూ లైక్ టు దిస్ హ్యాపన్ అన్నాడు. సో ఎప్పుడు మీకు ఈ పేమెంట్ పే అవ్వాలి అన్నాడు. ఇక్కడ మీకు సమ్ డేట్ చూపిస్తూ ఉంది. ఈవేళ డేట్ ఇది. ఇక్కడ నేను చేంజ్ చేస్తాను డేట్ని. మనకి ఈ విధంగా వస్తుంది. సో నేను ఒక 28కి ఈ పేమెంట్ అవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఒక 2 days టైం పడుతుంది కార్డు బిల్ కట్టిన వెంటనే. అందువల్ల ఒక 2 days ముందే మనం కట్టేద్దాం బిల్లు. లాస్ట్ డేట్ 31 నాకు అనమాట. సో 29th నేను కడతాను బిల్లు. సో ఈ మంత్, ఈ సంవత్సరమే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సెట్ అనే ఆప్షన్ ఉంటుంది. సెట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది 29th December 23. సో ఎన్నిసార్లు మీకు ఇది అంటే 1 time పేమెంటే మనకి ఇది. సో 1 time పేమెంట్. ఇక్కడ రిమార్క్స్ అనేవి మీరు ఏదో ఒకటి నెంబర్ రాసుకోండి. ఉదాహరణకి నేను క్రెడిట్ కార్డ్ బిల్ అని రాస్తాను. అండ్ దెన్ ఇక్కడ పే అని ఉంటుంది. సో పే పైన ట్యాప్ చేస్తాను. ఇక్కడ మీకు చూపిస్తుంది మీ కార్డు నెంబరు అండ్ మీ అమౌంట్, మీ అకౌంట్ నెంబర్ చూపిస్తుంది. సబ్మిట్ చేస్తారు. సక్సెస్. మీ క్రెడిట్ కార్డ్ బిల్ అనేది 29th ఈ అకౌంట్ నుంచి కట్ అయ్యి ఈ పేమెంట్ అనేది ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది మీరు మర్చిపోయినా సరే. కాకపోతే ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే ఆ టైంకి మీ అకౌంట్లో ఈ అమౌంట్ ఉండాలి. సో అప్పుడే పేమెంట్ అవుతుంది కదా, మళ్ళీ లేకపోతే ఇష్యూ అవుతుంది. కాబట్టి అకౌంట్లో అమౌంట్ ఉంచండి. అప్రాక్సిమేట్లీ మీకు ఎంత అయితే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మీ అకౌంట్లో ఉంచండి. సో ఈ విధంగా. మరి ఒకవేళ మీకు ఇది నచ్చకపోతే క్యాన్సిల్ చేయాలనుకుంటే ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి. సో ఇక్కడ కింద హోమ్ ఉంది కదా, హోమ్కి వెళ్దాం. ఈ విధంగా ఉంది కదా హోమ్ స్క్రీన్. మీకు ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది సర్వీసెస్. ఇక్కడ మీరు ఈ విధంగా ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు అకౌంట్ అని చెప్పి ఉంటుంది కదా, అకౌంట్ సర్వీసెస్, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షనే ఉంటుంది మేనేజ్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి. సమ్టైమ్స్ ఈ ఆప్షన్ మారుతూ ఉంటాయి, చూసుకోండి. మేనేజ్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. ఇదిగోండి ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కోసం మనం ఈ పేమెంట్ని ఇన్స్ట్రక్ట్ చేసాం మనం ఆల్రెడీ అకౌంట్లో. ఇది ఓపెన్ చేస్తే మొత్తం మీకు క్లారిటీగా చూపించేస్తుంది అనమాట. సో ఒకవేళ మీకు ఇది వద్దు అనుకుంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది, డిలీట్ చేసేస్తే మీకు పేమెంట్ కట్ అవ్వదు. లేదు మీరు ఇదే విధంగా వదిలేస్తే మీకు ఆ టైంకి 29th ఈ అమౌంట్ కట్ అయిపోతుంది మీ అకౌంట్ నుంచి. సో స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్లో మీకు ఇది ఉంటుందన్నమాట. ఆ ఆప్షన్ మీకు సర్వీసెస్లో, అకౌంట్ సర్వీసెస్లో ఉంటుందన్నమాట మీకు ఇది. ఓకే, మీరు ఇదే విధంగా
అంటే ఏదైనా అకౌంట్ నెంబర్కి ఎవరికైనా మనం సెండ్ చేయాలనుకున్నా కూడా సెట్ చేయొచ్చు. అది ఏ విధంగా అనేది నెక్స్ట్ మనం చూద్దాం. సో ఇంకొందరు ఏమంటారంటే ఇవన్నీ మాకు వద్దు, ఆటోమేటిక్గా అకౌంట్ నుంచి మాకు కటింగ్ అయిపోవాలి కార్డు బిల్ అంటే, ఇక్కడ మీకు మీ క్రెడిట్ కార్డ్ ఆప్షన్లో ఇక్కడ మేనేజ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, మేనేజ్ దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు కార్డ్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తూ ఉంటుంది కదా. మీరు కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ మీకు ఏటీఎం ట్రాన్సాక్షన్స్ లిమిట్స్ అవన్నీ ఉంటాయి కదా. ఇంకొంచెం కిందకి వెళ్తే ఇక్కడ ఆప్షన్ మీకు ఉంటుంది రిజిస్టర్ ఫర్ ఆటో డెబిట్ అని చెప్పి. సో ఇది మీరు యాక్టివేట్ చేసుకుంటే ఈ కార్డు నెంబర్కి ఈ అకౌంట్ నెంబర్ నుంచి మినిమం డ్యూ కట్ అవ్వాలా, లేకపోతే టోటల్ అమౌంట్ డ్యూ కట్ అయిపోవాలా, అంటే ఆ టైంకి బిల్ జనరేట్ అయి ఉంటుంది కదా, ఆ మొత్తం అమౌంట్ కట్ అయిపోవాలన్నది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. మ్యాక్సిమం ఎప్పుడు కానీ కార్డు బిల్ అనేది మినిమం డ్యూ పే చేయకండి, టోటల్ అమౌంటే కట్టేసేయండి. ఎందుకంటే మినిమం డ్యూ కట్టినా మళ్ళీ మీకు మొత్తం బిల్లే ఉంటుంది అండ్ మీ సిబిల్ స్కోర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సబ్మిట్ చేసుకుంటే ఓటీపీ వస్తే ఎంటర్ చేస్తారు, లేకపోతే ఓకే అయితే ఓకే అయిపోవచ్చు. సో ఇంతే. ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.